నిష్కళంకమాత నిత్య సహాయమాత నిన్ను వెంబడించెదము మా జీవితయానములో. నిష్కళంకమాత నిత్య సహాయమాత నిన్ను వెంబడించెదము మా జీవితయానములో. నీ ప్రియమైన బిడ్డలుగా చేరదీయుమమ్మందరినీ, చేరదీయుమమ్మందరినీ. నీ ప్రియమైన బిడ్డలుగా శ్రీ యేసుని మాటలో మమ్ము కూడా నడిపించమ్మా. శ్రీ యేసుని మాటలో మమ్ము కూడా నడిపించమ్మా. ఆవే ఆవే మరియా, ఆవే ఆవే, ఆవే ఆవే మరియా, ఆవే ఆవే. నిష్కళంకమాత నిత్య సహాయమాత నిన్ను వెంబడించెదము మా జీవితయానములో. బాలయేసుని గర్భమున దాచి ధన్యురాలవయ్యావు అమ్మా, అమ్మా మరియా. నీ గర్భమే దేవదేవునికి గర్భగుడి అయ్యగా అమ్మా, అమ్మా మరియా. బాలయేసుని గర్భమున దాచి ధన్యురాలవయ్యావు. నీ గర్భమే దేవదేవునికి గర్భగుడి అయ్యగా. కంటి పాపలా కాపాడితివి కరుణామయుడు క్రీస్తుని. కన్న తల్లివై పోషించితివి పరమాత్ముడు ప్రియ యేసుని. కంటి పాపలా కాపాడితివి కరుణామయుడు క్రీస్తుని. కన్న తల్లివై పోషించితివి పరమాత్ముడు ప్రియ యేసుని. చేయి పట్టి నడిపించావు చక్కనైన చిన్నారి బాలుని. చేయి పట్టి నడిపించావు చక్కనైన చిన్నారి బాలుని. ఆవే ఆవే మరియా, ఆవే ఆవే, ఆవే ఆవే మరియా, ఆవే ఆవే. నిష్కళంకమాత నిత్య సహాయమాత నిన్ను వెంబడించెదము మా జీవితయానములో. బాలయేసుని దేవాలయమున కానుకగా అర్పించావు అమ్మా, అమ్మా మరియా. క్రీస్తు కల్వరి గిరిలో తన ప్రాణం బలిగర్పించాడు అమ్మా, అమ్మా మరియా. బాలయేసుని దేవాలయమున కానుకగా అర్పించావు. క్రీస్తు కల్వరి గిరిలో తన ప్రాణం బలిగర్పించాడు. తల్లడిల్లి నీ హృదయం నీ కన్న కుమారుని గాంచగా. హృదయంలో వేదనతో వెంబడించావు కడవరకు. తల్లడిల్లి నీ హృదయం నీ కన్న కుమారుని గాంచగా. హృదయంలో వేదనతో వెంబడించావు కడవరకు. లోకరక్షకుడు నిర్జీవిగా ఒదిగాడు నీ ఒడిలో. లోకరక్షకుడు నిర్జీవిగా ఒదిగాడు నీ ఒడిలో. ఆవే ఆవే మరియా, ఆవే ఆవే, ఆవే ఆవే మరియా, ఆవే ఆవే. నిష్కళంకమాత నిత్య సహాయమాత నిన్ను వెంబడించెదము
మా జీవిత యానములో నీ ప్రియమైన బిడ్డలుగా చేరదీయుమమ్మందరినీ చేరదీయుమమ్మందరినీ నీ ప్రియమైన బిడ్డలుగా శ్రీ యేసుని బాటలో మమ్ము కూడా నడిపించమ్మా. ఆవే ఆవే మరియా ఆవే 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 మరియా ఆవే ఆవే. మా ఆశల హరివిల్లువై మా ఆనందాల చిరుజల్లువై ఈ భువిలో మా హృదిలో వెలుగొందుచున్నా మరియ తల్లి వందనం.
పరమేశ్వరుని గొర్రె పిల్ల పుత్రుడా పునీత పౌలు గారు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనము. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవరైనాను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్నాయి కదా, ఒకరిని ఒకడు సహించు క్షమింపవచ్చు. నేర్పిన వేదమే నాకు జయం కాదుతున్నది. నువ్వు నేర్పిన మార్గమే నా మదిలో కలుగుతున్నది. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుతున్నది. హారతి 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 తండ్రి దేవునికి దీపముతో హారతి, తండ్రి దేవునికి దీపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, యేసు దేవునికి
బోస్కో ఫాదర్ గారు ఎంతో మంది విద్యార్థులు చదువుకోకుండా ఉన్నారు, డ్రాప్ అవుట్స్ గర్ల్స్. అంటే తల్లిదండ్రులు పనికి వెళ్ళి పిల్లలను చదివించలేక, స్తోమత లేక, లేకపోతే తండ్రి చనిపోయిన వాళ్ళు కొందరు, లేకపోతే తల్లి చనిపోయిన వాళ్ళు కొందరేమో ఎందుకు ఆడపిల్లలకు చదివించడం, ఇంతవరకు చాలు అని పెళ్లి చేసేవాళ్ళు కొందరు, చిన్న వయసులో వివాహాలు చేసుకునే వాళ్ళు కొందరు. వీళ్ళందరినీ చూసి మన ఫాదర్ గారు ఒక ఆలోచన కలిగింది, వీళ్ళందరికీ సహాయం చేయాలి చదువుకోవడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంకా ఎంతో మందికి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి సహాయంగా ఉండాలి అని చెప్పి మన బిషప్ తండ్రి గారికి వారి ఆలోచన తెలియపరిచినప్పుడు మన బిషప్ తండ్రి గారు అన్నారు, తప్పకుండా మనం ఈ ప్రోగ్రామ్ చేద్దాము అని చెప్పి ఈ యొక్క దళితాత్మిక సంస్థను స్టార్ట్ చేశారు. ఈ స్టార్టింగ్ లో మేము ఇక్కడ జాయిన్ అయిన 4 years అవుతుంది. దళితాత్మిక సంస్థ మొదలై 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు ఒక్కొక్క ప్యారిష్ నుంచి ఇద్దరిద్దరు విద్యార్థులకు సహాయం చేశాం. ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాలు ప్రతి విచారం నుంచి 10 మంది విద్యార్థులకి సహాయం చేస్తున్నాం. 10 మంది విద్యార్థులకి సంవత్సరానికి 5,000 చొప్పున వాళ్ళు చదువుకోవడానికి ఆర్థికంగా సహాయం చేస్తూ వచ్చాం. ఇక మీద ఇంకా ఎంతో మందికి సహాయం చేస్తూ ఉండాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు 10 మంది నుంచి 15 మందికి సహాయం చేయడానికి మా ఆలోచన మా బోస్కో ఫాదర్ చెప్పారు. ఇప్పటి వరకు ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ తో చేశారు సహాయం, కానీ ఇక మీద లోకల్ ఫండ్స్ తో, అంటే మన విచారణలో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది స్థిరపడే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో కొంత ఒక విద్యార్థికైనా సహాయం చేయడం, విద్యార్థికి డబ్బు. మీ అందరికీ నా వందనాలు. నాకు ఈ సంవత్సరం తర్వాత 10,000 నా అకౌంట్లో డబ్బులు పని నన్ను చదువుకోమని, ఉన్నత చదువుకోమని. మీరు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి, వచ్చిందంతా దశం బాగా మీ ఊరు ఓకేనా? సరే, చదువుకునే పిల్లలందరూ ఒకసారి నుంచండి, ముఖ్యంగా ఆడపిల్లలు ఒకసారి నుంచండి. చదువుకునే ఆడపిల్లలందరూ మీరు ఇక్కడ బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలా ఉన్నారా, లేకపోతే ముంచేటట్టున్నారా? ఏమంటారు? పైకి తీసుకెళ్లేలాగా, ఉన్నతమైన స్థితి తీసుకెళ్లాగా ఉన్నారు. నాకు చాలా నమ్మకం వీళ్ళ ముఖాల్లో చూస్తుంటే. సో నువ్వేమవుతావు అమ్మా? నువ్వేమవుతావు? నేను ఒక డాక్టర్ అవుతాను. డాక్టర్. ఇంతమంది డాక్టర్లు అయితే ఈ ఊళ్ళో జబ్బులు రావంట. ఏమవుతావమ్మా? డాక్టరే. నువ్వేమవుతావు? గవర్నమెంట్ ఎంప్లాయీ. నువ్వమ్మా? డాక్టర్. నేను అందరూ డాక్టర్లు అంటున్నారు. టీచర్, డాక్టర్. గట్టిగా చెప్పలు కొట్టినాడు అందరికీ. స్థితికి చదివించడానికి డబ్బులు లేకపోవచ్చు, అందుకని మేము ఏం చేస్తామంటే ఈచ్ వన్ హెల్ప్ వన్. అందరూ చెప్పండి, ఈచ్ వన్ హెల్ప్ వన్. ఒకరు ఇంకొకరికి ఏం చేయాలి? సహాయం చేయాలి. 3 రకాల సహాయాలు చేయొచ్చు. ప్రార్థన సహాయం పోతే కొంచెం వస్తు సహాయం, ఏమన్నా ఆర్థికంగా కానీ, లేకపోతే పుస్తకాలు, పెన్నులు, ఏదో ఒకటి. కాబట్టి మేమేమనుకున్నాను, ఫాదర్ మీ యొక్క పర్మిషన్తో వీళ్ళందరికీ సహాయం చేయడానికి మనం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుందామా? ఓకే, ఎంతమంది ఉన్నారు? సుమారు ఇక్కడ ఒక 30 మంది దాకా ఉన్నారనుకున్నాం. ఈ 30 మందికి సహాయం కావాలి. ఎవరైనా సహాయం చేసే సిద్ధంగా ఉన్నారా? ఏ రకమైన సహాయం పర్లేదు అమ్మా. ఎవరన్నా చేయతారు ఆల్రెడీ? ఒకరు నుంచండి అమ్మా, మీరు నుంచండి. ఓకే, ఇంకెవరున్నారా? ఇంకెవరైనా సహాయం చేసేవాళ్ళు? కుడివైపు రండి మీరు. ఏ రకమైన సహాయమైనా పర్వాలేదు. ఎవరు అక్కడ చేయతారు? మనం గుడికి చాలా ఇస్తాం, చందాలు ఇస్తాం, భోజనాలకు పెట్టాకి ఇస్తాం, లేదా డెకరేషన్కి ఇస్తాం, ఇంకా వేరే సహాయాలు చేస్తాం. కానీ అన్ని దానాలకు ఉత్తమమైన దానం ఏది? అన్నదానమా, వస్త్రదానమా, లేకపోతే రక్తదానమా, కన్యాదానమా? విద్యాదానం గొప్పది. ముందు వచ్చారు. ఇంకెవరన్నా చేయొద్దండి, పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఒక ఆయన చేస్తున్నారు ఇక్కడ. ఇంకెవరన్నా? 3 నుంచండి, మీరందరూ నుంచండి. మీరు కొంచెం ముందుకు రండి. ఇంకెవరన్నా? ఓకే, చాలు. తర్వాత నేను ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అక్కడ ఎవరో చేస్తారు. ఇంకొక 5 కావాలి. ఏమను? మన పిల్లలకు సహాయం చేయడం కోసమే. ఎవరైనా దశం భాగం ఇచ్చేవాళ్ళైనా, ఉద్యోగం చేసేవాళ్ళైనా, ఎవరన్నా? ఎవరు చేయలేదండి. వెనక ఒకరు చేయతారు. మగవాళ్ళ నుంచి కావాలి. అమ్మా చెప్పండి. మీ పేరేంట?
మరీము గారు, కట్ట నాగేంద్రం గారు ఇస్తా అంటున్నారు. అలాగా చిన్న చిన్న సహాయం చేసినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. మాకు ఒక 20 మంది పైన కావాలి. Master.
గోత్రమా దావీదు గోత్రమా